హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి శనగలతోటి పూర్ణాలు అయితే తయారు చేస్తాను. ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయి. ముందుగా చూడండి, శనగలు తీసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి. అయితే మామూలుగా అయితే శనగలతో పచ్చెనగపప్పుతో తయారు చేస్తారు కదా. నేనైతే ఇలా పొట్టు ఉన్న శనగలతో ఇలా అయితే తయారు చేశాను. ఇప్పుడు వీటికి తోడుగా ఒక పావు కప్పు పెసరపప్పు ఉంటాయి కదా, పెసరపప్పు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ పప్పులు రెండు, అంటే శనగలు పెసరపప్పు రెండు కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వచ్చేలైతే తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా, ఈ పిండి అంతా కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నటువంటి పిండి అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తీసుకొని తురుము పట్టుకోవాలన్నమాట. ఇది అంటే నేను ఇది కొలత ప్రకారం అయితే చేయట్లేదు, డైరెక్ట్గా ఈ పూర్ణాలు అనేవి అందరు చేస్తూనే ఉంటారు కదా, అందువల్ల నేను కొలతగా వేయకుండా డైరెక్ట్గా అయితే చేస్తున్నాను అనమాట. ఇది బాగా కలుపుకోవాలి. అంటే అందులో ఉన్న నీరు ఉంటుంది కదా, ఈ నీరంతా పోయే వరకు బాగా కలుపుకొని మనకి పూర్ణం చేసుకోవడానికి బాల్స్ ఏర్పడతాయి కదా, అలా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. అంటే దాదాపు ఒక 5-6 నిమిషాల్లోనే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూడండి, ఆల్రెడీ గట్టిగా వచ్చేసింది, నీరు కూడా పోయింది. మధ్య మధ్యలో ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకొని ఇలా ఉడికించి ఈ పద్ధతిలో తయారు చేయండి. చూస్తారు కదా, మనకి ఉండగా వచ్చింది లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనకి పిండి అంతా కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాక పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది బాగా వేడి మీద ఉంది కదా, ఈ వేడి మీద ఉన్నప్పుడు మనం పూర్ణాలు చేయడానికి వీలు పడదు కాబట్టి ఇది గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోవాలి. మరి ఎక్కువ వేడైతే అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాక ఇందులో ఈ బెల్లం తురుము వేయాలి. ఈ బెల్లం తురుము ఏంటంటే ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీద అయితే కరిగిపోతుంది మంచిగా. ఇలా మనం కలిపేదానికి కూడా బాగుంటుంది. ఇవి రెండు కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి యాలకులు తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే పచ్చగా దంచుకొని అలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసాను అన్నమాట. మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పూర్ణం బాల్ అయితే ఇలా వచ్చింది చూసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పూర్ణాలు అయితే తయారు చేసుకోవాలి. అంటే ఆ బాల్స్ అనేవి తయారు చేసుకోవాలి, మనకి ఎంత సైజులో కావాలో అంత చూసుకొని చేసుకోవాలి. నాకు చిన్న మిస్టేక్ అయితే జరిగింది. నేను మామూలుగా బొప్పట్లు తయారు చేయాలని అయితే నేను ఇది స్టార్ట్ చేశాను అన్నమాట. అయితే ఏమైందంటే మైదా పిండి నేను చూసుకోలేదు, మైదా పిండి అయిపోయింది, గోధుమ పిండి కూడా కొంచెమే ఉంది. సరే, ఇంకా ఏం చేయాలో తెలియలేదు. తర్వాత ఫ్రిడ్జ్లో చూస్తే నాకు దోసపిండి కనిపించింది. దోసపిండి వచ్చేసి ఇలా తీసుకున్నాను అన్నమాట. బాల్స్ అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసపిండి ఉంది కదా, ఈ దోసపిండి కొంచెం ఫ్రెష్గా ఉన్న పిండి అయితే బాగుంటుంది. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పిండి ఇలా ఇదేమన్నా అంటే పిండిలో ఏమైనా ఇట్లా ఉండలు గట్టేలా ఉంటుంది కదా, అలాంటిది ఏమీ లేకుండా పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా బాగా వచ్చేలా ఈ పిండి అంతా బాగా కలపాలి. మనకి ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట పూర్ణాలు అనేవి. పిండి కూడా ఇలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి, వాటర్ అసలు కొంచెం కూడా అయితే వేయద్దు. ఇలా మనకి ఆ గోధుమ పిండి మైదా పిండి అలాంటివి లేనప్పుడు ఇలా దోసపిండితో కూడా వేసుకోవచ్చు. అంటే నాకు మళ్ళా మినపప్పు నానబెట్టి చేసేంత టైం అయితే లేదనిపించింది, అందుకని ఇలా ఈ దోసపిండితో అయితే చేశాను. ఇప్పుడు పిండి అంతా కూడా ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ బాల్స్ అన్నీ తీసుకొని
పిండిలో అయితే వేయాలి. పిండిలో కంటే కంప్లీట్గా పూర్ణం బాల్స్ అన్నీ మునిగేలా చూసుకోవాలి. చూడండి అలా కంప్లీట్గా మునిగిపోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తోటి ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేయాలి. అలాగే చేత్తో కూడా వేసుకోవచ్చు. అందువల్ల నేనైతే ఇలా స్పూన్ తోటి అయితే వేసాను. చూడండి చేత్తో కూడా అయితే వేసాను నేను ఇక్కడ. అంటే రెండిటి మీద నాకు స్పూన్తో వేసినవి మాత్రం బాగా వచ్చాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. చాలా బాగా వచ్చాయి చూడండి. రెండో పక్కకు తిప్పినా కూడా ఆ పూర్ణం అనేది బయటకు రాకుండా నీట్గా ఉన్నాయి, చూసారు కదా. ఈ పూర్ణాలు వేసుకునేటప్పుడు కొంచెం ఎడంగా అలా వేసుకుంటే కనుక ఒకదానికి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా దగ్గరగా వేసారంటే కనుక అంటకపోతాయి. ప్లస్ అవి తీసేటప్పుడు మధ్యలో పగులుతుంది. అలా కాకుండా ఎడంగా వేసుకుంటే బాగుంటుంది. అలా అని ఇప్పుడు కూడా ఇట్లా పగలదీయకుండా అంటే సపరేట్ చేయకుండా అవి అట్లానే ఉడికిచ్చి తర్వాత మనం అంటే బయటికి తీసాక ఇట్లా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి అన్నీ కూడా ఇప్పుడైతే ఇలా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హైప్ ఆప్షన్ ఉందండి, హైప్ ఆప్షన్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అంటే మీకు నచ్చితేనే హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఈజీగా చేసుకోవచ్చు. పొట్టుతో తయారు చేసినవి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంటాయి.